On your risk, you are trading with cryptocurrency. It's purely risk of individual. Stock exchange undi, stock brokerage or stock trading undi. It is controlled by SEBI. Banks, financial institutions, this is covered by RBI. So ala cryptocurrency ni regulatory authority ledu. పోర్నోగ్రఫీ చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలకి కూడా యాక్సెస్ దొరుకుతుంది టు వాచ్ పార్న్స్. ఇండియాలో పోర్నోగ్రఫీ లా గురించి మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. వాట్? ఒక అడల్ట్ వాచింగ్ పోర్నోగ్రఫీ ఇన్ ఏ క్లోజ్డ్ రూమ్ ఆర్ ఇన్ హిస్ హౌస్, ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్. ఓకే, బట్ చైల్డ్ పోర్నోగ్రఫీ ఈస్ ఇల్లీగల్. అసలు ఏంటి డిజిటల్ అరెస్ట్ అంటే? డిజిటల్ అరెస్ట్ అనేది ఇట్స్ అ ఫ్రాడులెంట్ వర్డ్ యూజ్డ్ బై ది సైబర్ క్రిమినల్స్ లిటరలీ. ఐపీసీలో కానీ బిఎన్ఎస్ 2023లో కానీ అన్ని షేర్ చేసుకుంటారు ఆన్లైన్లో. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం, ప్రతి ఒక్కటి చూపించుకోవడం. ఇప్పుడు నడుస్తుంది అదే కదా. దట్స్ ది ప్రాబ్లమ్, దేర్ ఇస్ ది ప్రాబ్లమ్. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ యూజువల్లీ ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో ఒక 100 or 120 మెంబర్స్ ఉంటారు. మేము 1 lakh పెడితే నాకు 1,30,000 వచ్చింది. సో అలా ప్రమోట్ చేస్తుంటారు. ఈ గ్రూప్ లో మనమందరం ఒకటి, వాడు ఒక్కడొకటి అనుకుంటాం కానీ వాళ్ళందరూ ఒకటి, మనమే ఒకటి. ఒక్కడే ఒకడు. ఓ గాడ్. సైబర్ క్రైమ్స్ అంటే భయం అవుతుంది. ఏనుగు ఎలక్కాయ తింటది అంటారు తెలుగులో సామెత. అవుటర్ సైడ్ నుంచి అలాగే ఉంటుంది, బ్రేక్ చేస్తే లోపలిది మొత్తం గాయమైపోద్ది. వీళ్ళ ఆశ ఆ ఫ్రాడులెంట్ కి వెపన్ లా అయి కూర్చుంటుంది. ఈజీ మనీకి ఆశపడ్డం అనేది పీకాకి కత్తి పెట్టినట్టు అన్నట్టు.